ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా విషయాల్లో రాజధానిని పునరుద్ధరిస్తున్నారు. అనేక అంశాల్లో మళ్ళీ విధ్వంసాన్ని మేము తీసుకొస్తున్నాము, మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నాం అంటున్నారు. ఇలాంటి సమయంలో సాంస్కృతిక రంగంలో కూడా ప్రభుత్వం వాస్తవికంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం విడుదల చేసింది జయంతులు, వర్ధంతులు, మహనీయులవి ఏం జరపాలి అని. ఆ జాబితా చూస్తే కనుక తెలుగు జాతి వైతాళికులైన కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామూర్తి పేర్లు లేవు. ఈ ముగ్గురు లేకుండా అసలు ఆధునికమైన తెలుగు జాతే లేదు. ఒకవైపున సనాతన ధర్మాన్ని తీసుకురావాలి, సనాతన ధర్మాన్ని పునరుద్ధరిస్తామని చెప్తున్న వాళ్ళు ఆధునికత నేర్పించినటువంటి మహనీయులను అక్షరాభ్యాసం చేయించారు. వీళ్ళు ఎవరో పండితులు, ఛాందసులు వాళ్ళ భాష గ్రాంధికంలోనే రాయాలని అంటున్నప్పుడు కాదు, ప్రజల భాషలో రాయాలి, నాది ప్రజల భాష, ఎవరిని సంతోషపెట్టడానికి దాన్ని వదులుకోనని చెప్పినటువంటి మహనీయుడు గురజాడ అప్పారావు గారు. అటువంటి గురజాడను, కందుకూరిని, గిడుగును తలుచుకోకుండా అసలు తెలుగు జాతి ఎలా ఇది తయారు చేశారు. ప్రభుత్వానికి చాలామంది సలహాదారులు ఉన్నారంటారు, చాలామంది మేధావులు, వ్యూహకర్తలు, మీడియా సలహాదారులు ఇంత ఉన్నారు. మరి ఎందుకు ఇంత చిన్న విషయం అందరూ గజయితగాళ్ళు కానీ దీన్ని గజం కూడా లేదని ఎందుకు దీన్ని మిస్ అయ్యారో, తప్పించారో నాకు తెలీదు. వెంటనే చక్కదిద్దుకొని ఈ మహనీయులతో కొత్త జాబితాను ప్రకటించడం, అంతేకాకుండా వీళ్ళ వారసత్వాన్ని కొనసాగించడానికి, ముందుకు తీసుకుపోవడానికి, యువతకు తెలియజెప్పడానికి ప్రయత్నం పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆ విధంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. రెండవది, తెలుగు జాతి అక్షరీకరణలో, విజ్ఞాన బోధనలో అగ్రభాగాన్ని నిలబడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతవార్షికోత్సవాల సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండి కూడా దానికి హాజరు కాలేకపోవడం అనేది నిజంగా విచారం కలిగిస్తుంది. ఆ స్థాయిలో మళ్ళీ దాన్ని ఏదో ఒక విధంగా గొప్ప ఉత్సవంగా ప్రారంభించాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది గణక అక్షరాభ్యాసం తెలుగు జాతికి చేయించిన ఆధునిక కాలంలో. కాబట్టి విశ్వవిద్యాలయం ఎంతోమంది శ్రీశ్రీ అక్కడే పుట్టాడు, అబ్బూరు రామకృష్ణ గారు, గురజాడ అప్పారావు గారు వాడుక భాష కోసం అసమ్మతి పత్రం కూడా మద్రాసు విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు అంశాల్లో కూడా చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. చివరిది, చిన్న మీడియా సంస్థలను ఈ వార్త తప్పు, ఆ వార్త తప్పు, ఇదేదో వేరే ఉద్దేశంతో రాశారు, ఎవరన్నా దురుద్దేశంతో తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య చట్టపరంగా తీసుకోవచ్చు. కానీ ఒక ఒత్తిడికి మీడియాలను గురి చేయడము, స్థానికంగా వచ్చేటటువంటి వాళ్ళు, యూట్యూబర్లు, వీళ్ళందరూ కూడా ఉక్కిరి బిక్కిరైపోయి ఒక భయోత్పాతానికి గురయ్యే పరిస్థితి మటుకు మంచిది కాదు. మీడియా స్వేచ్ఛను, అలాగే భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.